హాయ్ వ్యూవర్స్. ఈ వీడియోలో తెలంగాణలో మనకి మహిళలకి సంబంధించి రూ. 2,500 అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే రద్దవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఇవి ఇస్తే సరిపోతుంది. తెలుసుకొని ప్రతి ఒక్కరు అప్లై అయితే చేయండి. ఖచ్చితంగా మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో గుర్తుపెట్టుకోండి, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయలేదు. ఫస్ట్ లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. తెలంగాణలో రూ. 2,500 సంబంధించిన ఇప్పుడు పూర్తి సమాచారం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే గృహజ్యోతి పథకం కింద ప్రతి ఒక్క కుటుంబానికి 200 యూనిట్ల వరకు అయితే ఇస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ప్రతి కుటుంబానికి ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూసినట్లు ప్రతి కుటుంబానికి ఎంత ఇస్తున్నారంటే మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం అయితే ఇవ్వబోతున్నారు. ఎవరికైతే ఇది కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ప్రాథమిక డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ కావాలి. అందులో ఒకటి ఆధార్ కార్డు. అందరి ఆధార్ కార్డు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో ఒకటి, ఇవన్నీ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఇస్తారో వీళ్ళందరికీ ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి మహాలక్ష్మి పథకంలో అప్లికేషన్ ఫామ్ దరఖాస్తు చేసుకున్న వారికి ఇక్కడ కొన్ని సూచనలు ఇస్తున్నాను. మొదటగా ప్రతి నెల 2,500 రావాలి అనుకున్న వారికి ఆర్థిక సాయం ఇక్కడ టిక్ చేయండి. గ్యాస్ కనెక్షన్ కనుక ఉన్నట్లయితే సిలిండర్కి కావాలంటే టిక్ చేసి గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇవ్వండి. సరఫరా చేసిన హెచ్పి అయితే హెచ్పి అని రాయండి. అదేవిధంగా భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్ అని రాయండి. ఇట్లా మీరు రాసి ఇక్కడ గ్యాస్ కనెక్షన్స్ అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫిల్ చేసి చూపిస్తాను చూడండి. ఆర్థిక సహాయం ఎస్, ఇక్కడ సిలిండర్ కావాలంటే ఎస్ టిక్ చేయండి. గ్యాస్ కనెక్షన్ నెంబరు ఎగ్జాంపుల్ ఇట్లా -1 2 3 4 ఇట్లా మనకు డాష్ ఉంటాయి. ఇట్లా ఏదో ఒక నెంబర్, ఇట్లా ఆ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయండి. ఇట్లా తర్వాత సరఫరా కంపెనీ పేరు హెచ్పి, నెక్స్ట్ సంవత్సరానికి వాడుతున్న గ్యాస్ సంఖ్య 6, ఇట్లా మీరు వేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తానికి తెలంగాణలో మనకి మహాలక్ష్మి పథకం కింద మీకు పూర్తి సమాచారం ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నాం. ఎవరైతే మళ్ళీ అప్లై చేద్దాం అనుకున్న వారికి ప్రతి నెల రూ. 2,500 మన ఛానల్ నుండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఖచ్చితంగా తెలుసుకొని అప్లై చేయండి. ఇంకా ఏమైనా ఇక్కడ డౌట్ ఉంటే ఎందుకంటే మీకు తెలియకపోతే తప్పు చేస్తారని చెప్పేసి నేను ఈ ఇన్ఫర్మేషన్ లైవ్గా మన వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీరు వాడే కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే రాయండి. ఎన్ని గ్యాస్ సిలిండర్ వాడుతారో అన్నీ రాయండి. మీ ఇష్టం వచ్చిన అవసరం మళ్ళీ ఇంకెక్కువ ఇస్తారేమో అన్న ఆశతోటి ఎక్కువ తక్కువ అయితే రాయకండి. ఖచ్చితంగా తెలుసుకొని రాయండి. ఇంకొక విషయం ఏంటంటే మహాలక్ష్మి పథకం అయితే ఈ నెల 28 నుంచి అప్లై చేసుకోవచ్చు. వచ్చే నెల 6 వరకు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఇస్తారు. తర్వాత మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ మళ్ళీ ఎవరైతే కలుగుతారో మళ్ళీ అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ కూడా నిన్న కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.